మీరు చెప్పినట్టు కిడ్స్ స్నారింగ్ గానీ, ఇది ఎప్పుడు ఇది నార్మల్ అనుకోవచ్చు కిడ్స్ స్నారింగ్. అండ్ ఎప్పుడు బియాండ్ ట్రీట్మెంట్ అవసరం పడతది. అంటే వన్స్ ఇన్ అ వైల్ వాళ్ళకి జలుబొచ్చినప్పుడు 4, 5 డేస్ నోస్ బ్లాక్ ఉండి మౌత్ బ్రీత్ చేస్తే దట్ ఈస్ నార్మల్. ఓకే. సో ఎనీ చైల్డ్ విత్ కోల్డ్ విల్ హ్యావ్ స్నోరింగ్. ఓకే. బట్ అది కంటిన్యూస్‌గా ఎవ్రీడే బేసిస్‌లో ఆర్ మోర్ దాన్ 15 డేస్ ఇన్ అ మంత్ చైల్డ్ హ్యాస్ స్నోరింగ్ అంటే దెన్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు లుక్ ఇంటూ ఇట్. మనము దానికి స్లీప్ స్టడీస్ కూడా చేయొచ్చు. ఓకే. హౌ సివియర్ ఇస్ ద స్నోరింగ్, ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ హిస్ ఆక్సిజన్ సాచురేషన్ ఆర్ హార్ట్ రేట్, అది కూడా అసెస్ చేయొచ్చు. ఓకే. అండ్ అడినాయిడ్స్ స్ట్రక్చరల్గా నోస్ లోపల ఏమైనా బ్లాకేజ్ ఉందా ఆర్ టంగ్ ఫాల్ బ్యాక్ ఉందా అనేది చెక్ చేసి దాన్ని బట్టి వాట్ ఎవర్ ఇస్ ద అండర్లయింగ్ కాజ్ దాన్ని ట్రీట్ చేయడం వల్ల మనం స్నోరింగ్ని కంట్రోల్ చేయొచ్చు. సో మ్యామ్ స్నారింగ్‌కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటది? పీడియాట్రిక్ స్నోరింగ్కి pediatric snoring ki basically we'll do once we diagnose the child with adenoids or turbinate hypertrophy or any other condition which is blocking their nose or airway. Once we diagnose, we will assess if it can be reduced with medication. అంటే మందులతో తగ్గుతుందా లేదా అనేది అసెస్ చేస్తాము. ఇనిషియల్లీ వీ కెన్ ట్రై మెడికేషన్ ఫర్ సర్టెన్ పీరియడ్ 1 month or 2 months. వీ కెన్ యూస్ నాజల్ స్టిరాయిడ్ స్ప్రేస్. కొంతమంది కిడ్స్కి ఆ నాజల్ స్టిరాయిడ్ స్ప్రేస్ వల్ల కూడా రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ టర్బినేట్ సైజ్ అది తగ్గుతుంది. సో దాంతో వాళ్ళకి బ్రీతింగ్ ఇంప్రూవ్ అయింది అంటే వీ నీడ్ నాట్ డూ సర్జరీ. చల్లవి ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేసి జాగ్రత్తగా ఉండడం వల్ల మనము మేనేజ్ చేయొచ్చు. సో ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ వాళ్ళకి రిపీటెడ్గా బ్లాకేజ్ వచ్చి మౌత్ బ్రీతింగ్ ఉంది అంటే విల్ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. చాలా మంది మీరు అన్నట్టు ఇప్పుడు నేజల్ స్ప్రేస్ ఇవన్నీ అన్నారు కదా, అవి చాలా మంది అడిక్ట్ అయిపోతూ ఉంటారు. వితౌట్ కన్సల్టేషన్ ఊరికి వాడుతూ ఉంటారు. ఇస్ ఇట్ సేఫ్? No, Otrivin or xylometazoline, oxymetazoline drops అవి 4-5 days కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇట్ విల్ కాజ్ రీబౌండ్ కంజెషన్, అంటే టర్బినేట్స్ సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ముక్కు లోపల ఉన్న టిష్యూ సైజ్ స్వెల్ అయిపోయి వాళ్ళకి అది యూజ్ చేస్తే కానీ దే కెనాట్ స్లీప్ or they'll not be comfortable. So they get habituated to it. So అది అంత లాంగ్ టర్మ్లో యూజ్ చేయడం మంచిది కాదు. స్టిరాయిడ్ స్ప్రేస్ వీ కెన్ యూజ్ ఫర్ 1 to 2 months ఆఫ్ పీరియడ్. బట్ అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ వీ కెన్ రెడ్యూస్ ద సైడ్ ఎఫెక్ట్స్ బై అవాయిడింగ్ స్వాలోయింగ్. అంటే మనం స్ప్రే చేశాక గొంతులోకి వచ్చిన దాన్ని స్పిట్ చేసేసి మౌత్ వాష్ చేసుకోవడం వల్ల వీ కెన్ అవాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్.